అసలైన సంతోషం ఎక్కడుంటుంది? ఈ అద్భుతమైన కథలోని విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం రండి. అనుకున్న పనులు జరగనప్పుడు, ముఖ్యంగా బయటి పరిస్థితులు బాలేనప్పుడు మన మూడ్ ఎలా పాడవకుండా చూసుకోవాలి. ఈ కథలో అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షం వల్ల ఎవ్వరూ బయటకు వెళ్లే పరిస్థితి లేదు. పాపం ఆడుకోడానికి కుదరక పిల్లలందరూ ఇంట్లోనే చాలా డల్లైపోయి తీవ్ర నిరాశలో ఉండిపోయారు. అప్పుడే కృష్ణుడు అందర్నీ ఒకచోట చేర్చాడు. పాటలు కథలతో వాళ్లలో మళ్లీ ఫుల్ జోష్ నింపేశాడు. గమనించారా? బయట వాతావరణం ఎంత భయంకరంగా ఉందో, లోపల పిల్లలు అంతకంటే ఆనందంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం ఆగేలోపే ఆ సమయాన్నంతా అందరూ కలిసి నవ్వుతూ పాడుతూ ఒక పండగలా మార్చేశారు. అద్భుతం కదూ? కృష్ణుడు చెప్పిన అసలైన నిజం ఇదే. సంతోషమనేది బయట ఎక్కడో లేదు, అది ఖచ్చితంగా మన మనస్సులోనే ఉంటుంది. బయటి పరిస్థితులు మన చేతుల్లో ఉండకపోవచ్చు, కాని ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే నిర్ణయం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. కష్టాలొచ్చినప్పుడు మన ఎంపిక ఎప్పుడూ సంతోషమే ఎందుకు కాకూడదు?